Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్కు సంబంధించి ఇంగ్లీష్ కోసం కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం ఇక్కడ చూడబోతున్నాం. మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది మనకి ఇంగ్లీషే కాదు, ఈ గ్రూప్ 3 ఎగ్జామ్ అనేది మనకు అక్కడ త్వరలోనే జరగబోతుంది కాబట్టి మనందరికీ ఇంగ్లీష్లో మీ అందరికీ ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ వచ్చే విధంగా నేను కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని తీసుకొచ్చాను స్టూడెంట్స్. మీరు కనుక ఈ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూశారు అనుకోండి, మీకు అక్కడ ఇంగ్లీష్లో కొంచెం మంచి స్కోర్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇంగ్లీష్లో మీ స్కోర్ మంచిగా రావడం కోసం ఓకేనా, ఇప్పుడైనా సరే కనీసం ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ మనకు దగ్గరలో ఉంది, ఇంకా 3 to 4 డేసే ఉంది కాబట్టి కంపల్సరీ ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇంగ్లీష్ నుంచి కూడా మనకు 20 to 25 మార్క్స్ వరకు వచ్చే ఛాయిస్ ఉంటుంది కాబట్టి అందులో కూడా ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా? కొన్ని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూని తీసుకొని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అయితే మీకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే ఒకవేళ మీరు ఫుల్ కోర్స్ కనుక కావాలి అనుకుంటే అంటే మెయిన్ టాపిక్స్ ఉంటాయి కదా, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఆల్రెడీ చేశాను. ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి చూసుకోండి ఎగ్జామ్ ముందు అని. సో మెయిన్ టాపిక్స్ కంప్లీట్ చేసుకోవాలి, ఒకసారి వినాలి అనుకుంటే మీకు ఓన్లీ 49 రూపీస్కే గ్రూప్ 3 స్పెషల్ కోర్సు 49 రూపీస్కే 8 days వ్యాలిడిటీ, 1 week వ్యాలిడిటీ తోటి మీకు పెట్టాను ఆల్రెడీ. కాబట్టి మీరు ఒకవేళ గ్రూప్ 3లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, కొన్ని టెన్సెస్ టాపిక్ కానీ, ప్రిపోజిషన్స్ టాపిక్ కానీ, కంజంక్షన్స్ కానీ, ఓకేనా, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఈ టాపిక్స్ ఉన్నాయి కదా. ఈ టాపిక్స్ కనుక మీరు మంచిగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మీకు నోట్స్ రాసుకోవాల్సిన పని కూడా ఏమి ఉండదునండి, అక్కడ నోట్స్ కూడా ఉంటుంది. కాబట్టి నోట్స్ కూడా ఫటాఫట చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి నోట్స్ ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఒకవేళ ఫాస్ట్గా ఓకేనా ఈ 3 to 4 డేస్లో డైలీ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కంప్లీట్ చేయాలి అనుకుంటే ఇమీడియట్గా వెళ్ళి ఈ కోర్సు తీసుకోండి. రైట్, ఫస్ట్ ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి ప్లేస్టోర్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ ఓపెన్ చేసి మీరు అక్కడ 49 రూపీస్ కోర్స్ ఉంటుంది. ఒకవేళ గ్రూప్ 2, గ్రూప్ 3 రెండింటికి కావాలి అనుకుంటే అక్కడ మీకు 99 రూపీస్కే 30 days వ్యాలిడిటీ కోర్స్ ఉంది. అది మీకు 35 days వరకు వ్యాలిడిటీ ఉంటుంది. యాక్చువల్గా మీకు 30 days అని ఇచ్చాను, 35 days అంటే గ్రూప్ 2 ఎగ్జామ్ అయ్యేంత వరకు ఈ కోర్స్ మీకు వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి ఇదైనా గ్రూప్ 3 ఎగ్జామ్ అయినా గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం అయినా సరే ఏదో ఒక కోర్సు తీసుకోండి. రైట్, తీసుకొని ఫాస్ట్గా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాను. రైట్, ఇంకోటి ఏంటంటే మనకు ఆల్రెడీ తెలిసింది, మనం ఆల్రెడీ గ్రూప్ 1 ఎగ్జామ్కు చేసాం కదా వీడియోస్, అందులో నుంచి ఎన్నో డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం జరిగింది. మనం గతసారి జరిగిన గ్రూప్ 4 ఎగ్జామ్ ఉంది కదా, గ్రూప్ 4 ఎగ్జామ్లో మన క్లాసెస్ విని స్టూడెంట్స్ చాలా మందికి చూడండి ఇక్కడ మీ యూట్యూబ్ క్లాస్ విని నాకు గ్రూప్ 4లో 40కి 38 మార్క్స్ వచ్చాయట. చాలామందికి 38, కొంతమందికి 39 కూడా వచ్చాయండి. ఓకేనా, 38 వచ్చిన వాళ్ళు, 35 అబౌవ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన క్లాసెస్ విని. కాబట్టి మీరు కూడా గ్రూప్ 3లో బెస్ట్ మార్క్స్ రావాలి అనుకుంటే అక్కడ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్ చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి. ఓకేనా, నెక్స్ట్ ఇందులో చెప్పే ప్రాక్టీస్ బిట్స్ కూడా మీరు అక్కడ క్లియర్ కట్గా చూసుకోండి. ఓకే రైట్, మనం లేట్ చేయకుండా ప్రాక్టీస్ బిట్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ మీకు ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్స్ మీద ఇచ్చానండి. ఎందుకంటే క్వశ్చన్ ట్యాగ్స్ మీద మనకు కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ అది, కాబట్టి క్వశ్చన్ ట్యాగ్స్ మీద ఇచ్చాం. చూడండి ఇక్కడ ఏం లేదు, క్వశ్చన్ ట్యాగ్ అంటే మనకు జనరల్గా ఎలా ఉంటుంది అంటే చూడండి, క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాసుకోవాలి అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఫార్మాట్లో ఉంటుంది. దీన్ని మనం క్వశ్చన్ ట్యాగ్ అంటాం. క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉంటుంది చెప్పండి, మనకు హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్, ఇది మనకు క్వశ్చన్ ట్యాగ్ యొక్క స్ట్రక్చర్. మరి హెల్పింగ్ వర్బ్ ఎలా వస్తుంది, ఇక్కడ ఈ సెంటెన్స్ని బట్టి మనం హెల్పింగ్ వర్బ్ రాసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ సబ్జెక్ట్ అంటే ఎవరు చెప్పండి, ఇక్కడ ఎవరైతే ఇట్లా మాట్లాడుతున్నామో వాళ్ళు మనకు సబ్జెక్ట్ అవుతారండి. మరి ఇక్కడ మనకు నెక్స్ట్ ఈ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి కాబట్టి మరి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏముంది, యామ్ ఉంది. మరి యామ్ అంటే ఇంకో పాయింట్ ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్లో సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి, సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి. సెంటెన్స్ పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉంది అంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి. పాజిటివ్ నెగిటివ్ అంటే నాట్ ఉంటేనేమో నెగిటివ్, నాట్ లేకపోతే పాజిటివ్ అవుతుంది. రైట్, మరి ఇక్కడ పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉంది. క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి కాబట్టి నెగిటివ్ ఉన్న ఆప్షన్ చూద్దాం. చూడండి ఇక్కడ యామెంటై, ఈజెంటై, ఆరెంటై అట. మనకి ఈజెంటై ఉంటుందా, అసలు ఉండదు. నెక్స్ట్ మన యాక్చువల్గా ఏం రావాలి ఆన్సర్, ఇక్కడ యామెంటై రావాలి. కానీ మనకి ఇంగ్లీష్లో యామెంటై అనేది ఉండదండి. ఇంగ్లీష్లో మనకు యామెంటై అనేది ఉండదు. సో యామెంటై అనేది ఉండదు కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆరెంటై. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఐ ఆమ్ గోయింగ్ అన్నాం అనుకోండి, ఆరెంటై. సో ఐ ఆమ్ తోటి మనకి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అని అడిగారు అనుకోండి, అప్పుడు డైరెక్ట్ ఆన్సర్ ఏం పెట్టాలి, మనము ఆరెంటై అనేది ఆన్సర్ పెట్టుకోవచ్చు అండి. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్, ఆరెంటై.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ట్యాగ్ మీద మీకు ఇచ్చాను. ఓకేనా, చూడండి ఇక్కడ దే కిల్డ్ ఏ బేబీ. చూడండి దే కిల్డ్ ఏ బేబీ, ఇది ఏ టెన్స్ అండి? సింపుల్ పాస్ట్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మేట్లో ఉంది. ఇది ఏ టెన్స్ చెప్పండి మనకి? ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. మరి సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మేట్ వచ్చింది అంటే అక్కడ హెల్పింగ్ వర్బ్ ఏముంది అని? డిడ్ ఉందని. హెల్పింగ్ వర్బ్ ఏమున్నట్టు చెప్పండి? అక్కడ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉన్నట్టు. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకు డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. కాబట్టి డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కాబట్టి మరి క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలి? చూడండి ఇక్కడ డిడ్ అనేది మాత్రమే ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ హ్యావ్ ఇది ఆన్సర్ కాదు, డూ ఇది ఆన్సర్ కాదు, వర్ ఇది ఆన్సర్ కాదు. మరి ఆన్సర్ ఏమొస్తుంది? ఇక్కడ డిడ్ అనేది ఆప్షన్ తోటి ఒకటే ఉంది. కాబట్టి డైరెక్ట్ అది ఆన్సర్ చెప్పొచ్చు మనం. ఓకేనా, కాబట్టి మనకు మొత్తం ఆన్సర్ రాయాలని మీరు ఇలా రాసుకోవచ్చు అండి. హెల్పింగ్ వర్బ్ డిడ్ కాబట్టి డిడ్ రాస్తారు. మరి డిడ్ రాయాలా? క్వశ్చన్ ట్యాగ్లో డిడెంట్ రాయాలా? ఇది పాజిటివ్ ఉంది కదా క్వశ్చన్, సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ ఉంది కదా, క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? నెగిటివ్ ఉండాలి. కాబట్టి డిడెంట్ రాసాము. తర్వాత డిడెంట్ దేనే కదా ఇక్కడ, కాబట్టి మనకు డిడెంట్ దే ఇస్ ద ఆన్సర్. ఇట్లా చూసుకోవాలి మనం, అంతే క్వశ్చన్ ట్యాగ్. ఓకే, నెక్స్ట్ చూడండి లెటస్ గో. చూడండి ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, లెటస్ గో, లెటస్ రైట్, లెటస్ ప్రిపేర్ ఇలా వచ్చినాయి అనుకోండి. లెటస్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్ ఆన్సర్ ఏం పెట్టవచ్చు అంటే షెల్ వి. ఏమిటో చెప్పండి మనం డైరెక్ట్గా షెల్ వి. మీరేం ఆలోచించకుండా డైరెక్ట్ మనం అక్కడ షెల్ వి అనే ఆన్సర్ పెట్టవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఎగ్జామ్స్లో అడిగారు. ఓకే, లెటస్, ఓకే లెటస్ గో, లెటస్ ప్రిపేర్. ఓకేనా, సో లెటస్ ఈట్, లెటస్ డాన్స్ ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు మన క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది? షెల్ వి. క్వశ్చన్ ట్యాగ్ అనేది షెల్ వి అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ ఐ హ్యావ్ 2 బ్రదర్స్. ఐ హ్యావ్ 2 బ్రదర్స్. చూడండి చాలామంది ఏమనుకుంటారంటే ఐ హ్యావ్ 2 బ్రదర్స్ అనగానే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ హ్యావ్ ఉంది కదా, హెల్పింగ్ వర్బ్ హ్యావ్ ఉంది కాబట్టి హ్యావెంట్ ఐ అనేది ఆన్సర్ పెడతానన్న డైరెక్ట్గా. హ్యావెంట్ ఐ ఆన్సర్ పెట్టేస్తాడు డైరెక్ట్గా. కానీ ఇక్కడ మనకు హ్యావెంట్ ఐ అనేది డైరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిండు అక్కడ, కానీ హ్యావెంట్ ఐ అనేది మనకు ఆన్సర్ కాదు. ఎందుకంటే చూడండి క్లియర్గా మీకు ఐ హ్యావ్ 2 బ్రదర్స్ అంటే నేను ఏమని చెప్పిన? క్వశ్చన్ ట్యాగ్ అంటే ఎలా ఉండాలి చెప్పండి? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అని ఉండాలి. మరి ఇప్పుడు ఇక్కడ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బా మెయిన్ వర్బా చెప్పండి? హ్యావ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బా మెయిన్ వర్బా అంటే హ్యావ్ అనేది అక్కడ హెల్పింగ్ వర్బ్ కాదు. ఏం వర్బ్ చెప్పండి? అది మెయిన్ వర్బ్ అండి. కాబట్టి ఎందుకు మెయిన్ వర్బ్ అంటే ఇది ఏ టెన్స్లో ఉందో తెలుసా? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మేట్లో ఉంది. అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఓకేనా, కాబట్టి లోపల ఏమున్నట్టు మనకు డూ ఉన్నట్టు. ఐ హ్యావ్ 2 బ్రదర్స్ అంటే ఐ డూ హ్యావ్ 2 బ్రదర్స్ అని. లోపల హెల్పింగ్ వర్బ్ ఏమున్నట్టు? డూ ఉన్నట్టు. సబ్జెక్ట్ ప్లస్ V1 ఉంది అంటే లోపల ఏమున్నట్టు? డూ ఉన్నట్టు అండి. మరి డూ ఉంది కాబట్టి అప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో మనకేమవుతుంది? డూనే అవుతుంది హెల్పింగ్ వర్బ్ అంటే. కాబట్టి డూ తోటి ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో డోంట్ ఐ ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? డోంట్ ఐ ఈజ్ ద ఆన్సర్. సార్ మరి హ్యావెంట్ ఐ ఎప్పుడు వస్తుంది? చూడండి చూడండి ఇక్కడ మీకు ఇలా 2 ఉంటాయండి. ఐ హ్యావ్ కంప్లీటెడ్ అని ఉంది అనుకోండి. ఇప్పుడు ఐ హ్యావ్ కంప్లీటెడ్ అన్నప్పుడు ఇప్పుడు ఇది ఏ టెన్సు? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సు. ఇక్కడ హ్యావ్ అనేది ఏమైంది? హెల్పింగ్ వర్బ్ అయింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ ట్యాగ్లో హ్యావెంట్ ఐ, క్వశ్చన్ ట్యాగ్లో ఏమవుతుందని చెప్పండి? హ్యావెంట్ ఐ ఈజ్ ద ఆన్సర్. అదే మనకు ఐ హ్యావ్ ఏ కార్. చూడండి నన్ను, ఐ హ్యావ్ ఏ కార్ అంటే ఇక్కడ హ్యావ్ పక్కన మీకు మెయిన్ వర్బ్ ఉందా? అసలు లేదు. హ్యావ్ పక్కన మెయిన్ వర్బ్ లేదు కాబట్టి హ్యావ్ ఏ మెయిన్ వర్బ్. ఇక్కడ హ్యావ్ పక్కన మెయిన్ వర్బ్ ఉంది కాబట్టి హ్యావ్ హెల్పింగ్ వర్బ్. ఇక్కడేమో మెయిన్ వర్బ్, అక్కడేమో హెల్పింగ్ వర్బ్. సో హ్యావ్ అనేది మెయిన్ వర్బ్ అయింది అనుకోండి, అప్పుడు ఇది ఏ టెన్స్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండి. సింపుల్ ప్రెజెంట్ అంటే మనకు లోపల డూ ఉన్నట్టు V1 కాబట్టి, రైట్? అప్పుడు మనకి ఏమొస్తుంది? ఇది డోంట్ ఐ. అది అర్థమైందా? ఇలా మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ వన్, షీ హ్యాస్ బీన్ రైటింగ్. షీ హ్యాస్ బీన్ రైటింగ్ అంటే ఇప్పుడు చెప్పండి నాన్న హెల్పింగ్ వర్బ్ ఏంటిది? ఇక్కడ హ్యాస్ బీన్ 2 ఉన్నాయి. మరి ఇక్కడ మనకు హ్యాస్ బీన్ 2 ఉన్నప్పుడు ఒకటే దాన్ని మనం తీసుకుంటాం, రైట్? మరి ఫస్ట్ది ఏంటిది? ఇక్కడ హ్యాసే కదా, హ్యాస్ కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? షీ హ్యాస్ బీన్ రైటింగ్ అంటే ఆన్సర్ ఏమొస్తుంది? హ్యాస్ బీన్. అప్పుడు మనకు ఈజ్ రాదు, డస్ రాదు. ఓకేనా, హ్యాస్ షీ, హ్యాజెంట్ షీ ఏమవుతుంది? షీ హ్యాస్ బీన్ రైటింగ్ అంటే హ్యాజ్ షీనా, హ్యాజెంట్ షీనా? సెంటెన్స్ ఎలా ఉంది? పాజిటివ్ ఉంది. క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? నెగిటివ్ ఉండాలి. కాబట్టి మరి హ్యాస్ షీనా, హ్యాజెంట్ షీనా? హ్యాజెంట్ షీ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఇది రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ మనకు గ్రామర్, సారీ ఇది మనకు గ్రామర్ ఎల్దాకటివి. ఇప్పుడు మనకి ఏంటంటే వొకాబులరీ, స్పెల్లింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. రైట్, చెప్పండి ఇక్కడ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉన్న వర్డ్ ఏంటి అడుగుతుండు. స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఉంటుంది, స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉన్న వర్డ్ అవి కూడా అడుగుతారు, రైట్? బట్ ఇక్కడ గ్రామర్ అన్నప్పుడు స్పెల్లింగ్ ఎలా ఉండాలి చెప్పండి? గ్రామర్ GRAMMAR అని ఉండాలి. సో గ్రామర్ స్పెల్లింగ్ తప్పే ఉంది. నెక్స్ట్ మనకు గవర్నర్ చూడండి. సో గవర్నర్ అన్నప్పుడు స్పెల్లింగ్ ఎలా ఉండాలి తెలుసా? OR ఉండాలి. ఇక్కడ ER ఉంది
బట్ ఇది రాంగే, ఇది రాంగే. చూడండి ఇక్కడ పర్సెవరెన్స్, పర్సెవరెన్స్ అంటే కంటిన్యూషన్ అనమాట, కన్సిస్టెన్సీ అంటూ ఉంటాం, రైట్. చూడండి ఇక్కడ, సో పర్సెవరెన్స్ అన్నప్పుడు చూడండి, పర్సెవరెన్స్ అంటే RANCE ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది, RENCE ఉంది, ENCE ఉంది, కాబట్టి ఇది కూడా మనకు రాంగేనండి. సో మనకు ఆన్సర్ వస్తుందంటే స్కిల్ఫుల్. ఆన్సర్ వస్తుంది చెప్పండి, ఇక్కడ స్కిల్ఫుల్ అనేది ఆన్సర్ అవుతుందండి. చూడండి జనరల్గా స్కిల్ అన్నప్పుడేమో ఇది LL ఉండాలి, ఫుల్ అన్నప్పుడేమో FULL ఉండాలి, కానీ స్కిల్ఫుల్ అన్నప్పుడు మాత్రం EL పోతుంది, EL కూడా పోతుంది, జాగ్రత్తగా చూసుకోండి. స్కిల్ఫుల్ అన్నప్పుడు EL పోతుంది, IL కూడా పోతుంది అండి, కాబట్టి సింగిల్ L మళ్ళీ, ఓకేనా. స్కిల్ఫుల్ అంటే ఇది స్పెల్లింగ్ కరెక్ట్, స్కిల్ఫుల్ ఈజ్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్ రాస్తాను, అవి జాగ్రత్తగా చూసుకోండి, కొన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చూడండి ఇక్కడ కమిటీ, కమిటీ అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే MMTTEE, MMTTEE, రైట్. నెక్స్ట్ కమిషన్, చూడండి ఇక్కడ, సో కమిషన్ అన్నప్పుడు MMSS ఉండాలి, MMSS ఉండాలి, రైట్. నెక్స్ట్ కమిట్మెంట్, చూడండి ఇక్కడ, సో కమిట్మెంట్ అన్నప్పుడు మాత్రం సింగిల్ T ఉండాలి. కమిటీ అంటే T వచ్చింది కదా, కమిట్మెంట్ అన్నప్పుడు ఎలా ఉండాలి చెప్పండి, మనకు సింగిల్ T ఉండాలి, కమిట్మెంట్, రైట్. నెక్స్ట్ అకేషన్, చూడండి ఇక్కడ, అకేషన్ అన్నప్పుడు మనకు CC ఉండాలి, సింగిల్ S ఉండాలి, ఓకేనా, CC సింగిల్ S ఉండాలి, రైట్. నెక్స్ట్ ఇంకోటి అకామోడేషన్ అని ఇస్తాడు, CCMM అండి, ఇది అకామోడేషన్, ఓకేనా, CCMM ఉండాలి, ఓకేనా, CCMM అయితే కంపల్సరీ ఉండాలి, అర్థమవుతుందా, అది, రైట్. ఇవి కొన్ని ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్ అనమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఆర్టికల్స్ బేస్ చేసుకుని క్వశ్చన్ అండి. చూడండి మీకు ఆర్టికల్స్ మీద కూడా డెఫినెట్గా ఇచ్చే ఛాయిస్ ఉంటుంది, ఎందుకంటే ఆర్టికల్స్ మనకు చాలా ఇంపార్టెంట్, అది ఆర్టికల్స్ మీద కూడా ఇచ్చే ఛాయిస్ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. చూడండి ఇక్కడ ఆర్టికల్స్ మీద, స్మిత్ ఈస్ డాష్ అమెరికన్ బట్ రొనాల్డ్ ఈస్ డాష్ యూరోపియన్, రైట్. స్మిత్ ఈస్ డాష్ అమెరికన్ బట్ రొనాల్డ్ ఈస్ డాష్ యూరోపియన్. మరి ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే స్మిత్ ఒక అమెరికన్, రొనాల్డో ఒక యూరోపియన్ అని చెప్తుండు. ఆ అమెరికన్ ఆ యూరోపియన్ అయితే చెప్తలేడు కదా, కాబట్టి ఇక్కడ కంపల్సరీ మనకి ఏం రావద్దంటే దా అనే ఆర్టికల్స్ అయితే రావద్దండి, ఓకేనా. ఆర్టికల్స్ దా అనే ఆర్టికల్స్ రావద్దు, రైట్. ఒక అనే సెన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కదా వాళ్ళని, ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు పర్సన్స్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు దా అనే ఆర్టికల్ యూజ్ చేసుకోవద్దు, ఏ అన్న యాన్ అన్న రావాలి, రైట్. మరి చెప్పండి ఇప్పుడు ఇంకా ఏ యాన్, చూడండి ఇక్కడ ఏ యాన్ అన్నప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఏ అనేదేమో కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్, యాన్ అనేదేమో ఓవెల్ సౌండింగ్ వర్డ్స్, వీటి ముందు యూజ్ చేసుకోవాలి, ఓకేనా. ఏ అనేదేమో కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకోవాలి, యాన్ అనేదేమో ఓవెల్ సౌండింగ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇంగ్లీష్లో AEIOU అని ఏంటి చెప్పండి, ఇవి జాగ్రత్త చూడండి, మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. AEIOU ఇవేంటి చెప్పండి ఇంగ్లీష్లో, ఓవెల్స్. చాలామంది ఏం చేస్తారంటే ఇవి కనిపించగానే డైరెక్ట్ యాన్ అనేది యూజ్ చేసుకుంటూ వెళ్తారు, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం చేస్తారంటే యూరోపియన్, నెక్స్ట్ అమెరికన్. చూడండి యూరోపియన్ అమెరికన్ అన్నప్పుడు చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఈ అంటే ఇంగ్లీష్లో ఓవెలే కదా, ఏ అన్న ఇంగ్లీష్లో ఓవెలే కదా, ఇప్పుడు రెండు ఓవెల్సే కాబట్టి చాలామంది ఏం చేస్తారు యాన్ పెట్టేస్తారు నాన్న, కానీ మనకి ఇది రాంగ్. యాన్ యూరోపియన్ ఉండదు, యాన్ అమెరికన్ ఉంటుంది, యాన్ యూరోపియన్ ఉండదు. ఏముంటుందంటే ఏ యూరోపియన్ ఏమనాలి చెప్పండి, మనము ఏ యూరోపియన్ అనాలి, యాన్ యూరోపియన్ అనకూడదు, రైట్. సో ఎందుకంటే కాన్సెప్ట్ ఏమనండి ఇక్కడ క్లియర్గా చూడండి, ఎప్పుడైనా సరే మనం చెక్ చేసేటప్పుడు తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేసుకోవాలి. ఆ నుంచి అహా, కా నుంచి హా. మీకు ఏ ఆర్టికల్ రావాలా, యాన్ ఆర్టికల్ రావాలా, ఏ రావాలా, యాన్ రావాలా, ఏ రావాలా, యాన్ రావాలా అంటే అక్కడ ఫస్ట్ మీరు లెటర్ రాసేటప్పుడు, ఓకేనా, వర్డ్ రాసేటప్పుడు సౌండ్ చెక్ చేయండి, తెలుగులో చెక్ చేయండి, ఇంగ్లీష్లో కాదు, తెలుగులో చెక్ చేయండి. తెలుగులో చెక్ చేస్తే అది ఆ నుంచి హా వరకు ఉందనుకోండి, అప్పుడు యాన్ యూజ్ చేసుకోండి. కా నుంచి హా వరకు ఉందనుకోండి, అప్పుడు ఏ యూజ్ చేసుకోండి. తెలుగు లాంగ్వేజ్ ప్రకారం ఆ నుంచి హా వరకు అంటే ఓవెల్స్ కదా, సో తెలుగు లాంగ్వేజ్ ప్రకారం కా నుంచి హా వరకు అంటే కాన్సనెంట్స్ కదా, కాబట్టి మీరు అక్కడ ఓవెల్ సౌండ్స్ తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేయాలి. ఓవెల్ సౌండింగ్ వర్డ్స్ వస్తేనేమో యాను, కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్ వస్తేనేమో ఏ, కాబట్టి అది చూసుకోండి, రైట్. మరి ఇప్పుడు మనకు యూరోపియన్ అంటే ఏమని రాస్తారు మీరు, యూరోపియన్ తెలుగులో రాయండి, ఇంగ్లీష్లో పట్టించుకోకండి. ఇంకా తెలుగులో యూరోపియన్ అంటే యానే కదా తెలుగులో,
మరి యా అంటే తెలుగులో కాన్సనెంట్ ఓవెలా కాన్సనెంట్. మరి కాన్సనెంట్ కాబట్టి కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్ అంటే ఏనా యానా ఏ. కాబట్టి మనకు ఎప్పుడైనా సరే ఏ యూరోపియన్. అదే అమెరికన్ అంటే ఏమొచ్చింది ఇక్కడ ఆ. అమెరికన్ అంటే ఆ వచ్చింది కాబట్టి మరి ఆ అంటే తెలుగులో కాన్సనెంట్ ఓవెలా ఓవెల్. ఆ అంటే ఓవెలే కదా. కాబట్టి మనకి ఏమొస్తుంది అక్కడ యాన్ అమెరికన్ ఏ యూరోపియన్ అనాలి. ఓకేనా. అదే మనం అంబ్రిల్లా అన్నాం అనుకోండి. సో అంబ్రిల్లా అన్నప్పుడు కూడా మనకి ఏమొస్తుంది ఇక్కడ ఆ. అంబ్రిల్లా అంటే యాన్ అంబ్రిల్లా. ఓకేనా. అదే ఎమ్మెల్యే చూడండి, ఇక్కడ ఎమ్మెల్యే అన్నప్పుడు ఎట్లా రాస్తారు మీరు ఇట్లా రాస్తారు కదా సౌండ్. కాబట్టి యాన్ ఎమ్మెల్యే ఇలా. ఓకేనా, యాన్ ఎమ్మెల్యే ఇలా మనం చూసుకుంటే. సో తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్. సో మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, స్మిత్ ఈజ్ డాష్ అమెరికన్ అంటే యాన్ అమెరికన్. ఓకేనా. బట్ రొనాల్డ్ ఈజ్ డాష్ యూరోపియన్. రొనాల్డ్ ఈజ్ డాష్ యూరోపియన్ అంటే ఏ యూరోపియన్. కాబట్టి యాన్ కామా ఏ ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ డాష్ గోల్డ్ ఈజ్ డాష్ ప్రీషియస్ మెటల్. చెప్పండి. డాష్ గోల్డ్ ఈజ్ డాష్ ప్రీషియస్ మెటల్. చూడండి, ఇక్కడ గోల్డ్ గురించి మనకు జనరల్గా ఉందా, పర్టికులర్ గోల్డ్ గురించి మాట్లాడుతుండా. గోల్డ్ అనేది చాలా ప్రీషియసే కదా మనకు. ఓకేనా, అతి ముఖ్యమైనదే కదా, చాలా ఇంపార్టెంట్దే కదా. కాబట్టి గోల్డ్ అనేది చాలా ప్రీషియస్ మెటల్ కాబట్టి మరి అప్పుడు ఇక్కడ గోల్డ్ ఈజ్ డాష్ ప్రీషియస్ మెటల్ అంటే అంత గోల్డ్ గురించి మాట్లాడుతుండు. సో మీకు ఎప్పుడైనా సరే గోల్డ్ అంటే మెటీరియల్ నౌన్ అది. సో మెటీరియల్ నౌన్స్ ఎప్పుడైనా సరే మనకు జనరల్గా మాట్లాడేటప్పుడు అక్కడ ఎలాంటి ఆర్టికల్ రావద్దు నాన్న. సో ఎలాంటి ఆర్టికల్ రావద్దు కాబట్టి ఫస్ట్ బ్లాంక్లో నో ఆర్టికల్ ఉండాలి. సో మనకి ఈ ఆప్షన్ పోయింది, ఈ ఆప్షన్ పోయింది. మన నో ఆర్టికల్ కామా ఏనా, నో ఆర్టికల్ కామా దానా. సో గోల్డ్ అనేది ఒక ప్రీషియస్ మెటల్. గోల్డ్ అనేది ఒక ప్రీషియస్ మెటల్ అని చెప్పాలి ఇక్కడ. అదే దా ప్రీషియస్ మెటల్ అంటే డైరెక్ట్గా లేదు. దా ప్రీషియస్ మెటల్ విచ్ అని చెప్పేసి పక్కన సెంటెన్స్ రావాలి. మన పక్కన ఏమైనా సెంటెన్స్ వచ్చిందా, రాలేదు కాబట్టి దా యూజ్ చేస్తాం, అక్కడ లేదు కాబట్టి. సో నో ఆర్టికల్ కామా ఏ అనేది ఆన్సర్. ఓకేనా. గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్. నెక్స్ట్ చూడండి, నరేంద్ర మోడీ ఈజ్ డాష్ పిఎం. నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్. ఓకేనా. చెప్పండి, ఈజ్ దా పిఎం. చాలామంది ఏం చేస్తారు తెలుసా దీనికి ఆన్సర్, డైరెక్ట్ దా పిఎం అని పెట్టేస్తారు. కానీ మనకు రాంగ్. ఓకేనా. సో మనకి ఇది కూడా రాంగే. పిఎం అంటే పా కదా, పా కాబట్టి యాన్ వస్తుంది, అసలు రాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది, నరేంద్ర మోడీ ఈజ్ ఏ పిఎం. ఓకేనా. చూడండి, మనకు ప్రైమ్ మినిస్టర్ కానీ, ఓకేనా, చీఫ్ మినిస్టర్ కానీ, గవర్నర్ కానీ ఇలా మనకు ఇంపార్టెంట్ పోస్టులు, ఇంపార్టెంట్ డెసిగ్నేషన్స్ వస్తాయి కదా. అప్పుడు మనకు 2 వస్తాయండి, దా వస్తుంది, లేకపోతే ఏ కానీ యాన్ కానీ వస్తాయి. ఇండెఫినెట్ ఆర్టికల్స్ వస్తే డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. దాని ఏమంటాం మనము, డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఏ యాన్ ఏమంటాం మనము, ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. దా అంటే మీనింగ్ ఏంటి, అది ఆ అని. ద బాయ్ అంటే ఆ అబ్బాయి, ఆ పర్టికులర్ అబ్బాయి అని. కాబట్టి ద బాయ్ అంటే ఆ అబ్బాయి అంటే డెఫినెట్గా చెప్తున్నాం కదా. కాబట్టి దాని ఏమంటాం చెప్పండి, డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఏ యాన్ ఏమంటాం మరి, ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. ఏ బాయ్ అంటే ఒక అబ్బాయి అని. ఏ అంటే మీనింగ్ ఏంటి, 1. యాన్ అన్నా 1. ఓకేనా. యాన్ యాపిల్ అంటే ఒక యాపిల్ అని. అదే దా అంటే దా యాపిల్ అంటే ఆ యాపిల్ అని. ఓకే. అయితే మనకు అప్పుడు చూడండి క్లియర్, ఇక్కడ ఈ పిఎం కానీ సీఎం కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మనకు ఇండెఫినెట్ ఆర్టికల్స్ రావచ్చు, డెఫినెట్ ఆర్టికల్ కూడా రావచ్చు. రైట్. ఎలా అంటే చూడండి, ఇప్పుడు నరేంద్ర మోడీ ఈజ్ డాష్ పిఎం అంటే నరేంద్ర మోడీ ఒక పిఎం. అదే నరేంద్ర మోడీ ఈజ్ డాష్ పిఎం ఆఫ్ ఇండియా అని ఉందనుకోండి, ఏదైనా పర్టికులర్ చెప్తున్నట్టే కదా, అప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది, దా వస్తుంది. ఓకేనా. సో పిఎం ఆఫ్ ఇండియా అని అంటే అప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి, దా వస్తుంది. కాబట్టి ఈజ్ ద పిఎం ఆఫ్ ఇండియా అని వస్తుంది. ఓకే. అది లేకపోతే ఆఫ్ ఇండియా లేకపోతే ఏమొస్తుంది మనకు, నరేంద్ర మోడీ ఈజ్ ఏ పిఎం. రేవంత్ రెడ్డి ఈజ్ ఏ సీఎం అంతే. అదే రేవంత్ రెడ్డి ఈజ్ డాష్ సీఎం ఆఫ్ తెలంగాణ. తెలంగాణకు ఉండేది ఒకే సీఎం కదా, కాబట్టి రేవంత్ రెడ్డి ఈజ్ ద సీఎం ఆఫ్ తెలంగాణ అట్లా. ఓకేనా. సో పర్టికులర్గా మాట్లాడేటప్పుడేమో దా యూజ్ చేయాలి, జనరల్గా మాట్లాడేటప్పుడేమో ఏ అన్న యాన్ అన్న యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ జనరల్గా ఉందా, పర్టికులర్గా ఉందా, జనరల్గా ఉంది కాబట్టి ఏమొస్తుంది, ఏ అన్న యాన్ అన్న రావాలి. ఎట్లా సౌండ్ ప్రకారం యాన్ రాదు కదా. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఏ. నరేంద్ర మోడీ ఈజ్ ఏ పిఎం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, షీ నోస్ డాష్ హిందీ. చెప్పండి, షీ నోస్ డాష్ హిందీ. హిందీ అనే దాని ముందు మనకు అక్కడ యాన్ అయితే రాదు కదా, ఓవెల్ సౌండ్ కాదు కాబట్టి. రైట్. మరి అప్పుడు హిందీ అన్నప్పుడు నేమ్ ఆఫ్ ఏ లాంగ్వేజ్. చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజెస్. ఓకేనా. సో లాంగ్వేజెస్ నేమ్స్ ముందు, నెక్స్ట్ అకాడమిక్ సబ్జెక్ట్స్ నేమ్స్ ముందు. ఓకేనా. లాంగ్వేజెస్ నేమ్స్ ముందు, అకాడమిక్ సబ్జెక్ట్స్ నేమ్స్ ముందు. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ లాంగ్వేజెస్ నేమ్స్ ముందు, నెక్స్ట్ అకాడమిక్ సబ్జెక్ట్స్ నేమ్స్ ముందు, నెక్స్ట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఇది కూడా ఇంపార్టెంట్.
వీటి ముందు మనం అస్సలు ఆర్టికల్ అనేది యూజ్ చేసుకోవద్దండి. వీటి ముందు మనం అస్సలు వీటి నేమ్స్ ముందు అస్సలు ఆర్టికల్ యూజ్ చేసుకోవద్దు. ఇప్పుడు హిందీ, ఐ కెన్ స్పీక్ తెలుగు, ఐ కెన్ స్పీక్ దా తెలుగు కాదు. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, ఐ కెన్ స్పీక్ దా ఇంగ్లీష్ కాదు. కాబట్టి ఇక్కడ మనకు ఎలాంటి ఆర్టికల్ రాదండి, నో ఆర్టికల్. షీ నోస్ హిందీ అంతే, షీ నోస్ దా హిందీ ఉండదు. నెక్స్ట్ అకాడమిక్ సబ్జెక్ట్స్ కూడా ఓకేనా. సో మనకు మ్యాథమెటిక్స్ ఓకేనా, సో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్టికల్ రావద్దు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్, హాకీ, వాలీబాల్, కబడ్డీ ఆర్టికల్ రాకూడదు. ఓకే, అది. నెక్స్ట్ చూడండి, డాష్ రామాయణ ఈజ్ డాష్ సాక్రెడ్ బుక్. రామాయణ ఇది మనకేంటి నాన్న, చూడండి హోలీ బుక్కే కదా. సో రామాయణ కానీ, మహాభారత్ కానీ, బైబిల్ కానీ ఓకేనా, ఖురాన్ కానీ ఓకే, ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఎప్పుడైనా సరే దా అనే ఆర్టికల్ యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ బ్లాంక్లో ఏం ఉండాలి, దా ఉండాలి. సో ఫస్ట్ బ్లాంక్లో దా ఉండాలి కాబట్టి 3 ఆప్షన్స్లో దా ఉంది, తీసేయండి, ఒక ఆప్షన్ తీసేయండి. ద రామాయణ ఈజ్ డాష్ సాక్రెడ్ బుక్. రామాయణ అనేది ఒక సాక్రెడ్ బుక్, అంతేగాని రామాయణ అనేది ఆ సాక్రెడ్ బుక్ అనలేం కదా. దా పెడితే ఏమవుతుంది అక్కడ, ఆ సాక్రెడ్ బుక్ అవుతుంది. సాక్రెడ్ అంటే యాన్ అయితే రాదు కదా, సెకండ్ బ్లాంక్లో తీసేయండి. మరి దాకామా దానా, దాకామా ఏనా, దాకామా దానా, దాకామా ఏనా అంటే ద రామాయణ ఈజ్ ఏ సాక్రెడ్ బుక్, అదొక పవిత్రమైన బుక్ కాబట్టి ఈ ఓకే. సో మనకు ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. దా సాక్రెడ్ బుక్ కాదు, దా ఆ సాక్రెడ్ బుక్ ఏదైతే అని చెప్పేసి పక్కన సెంటెన్స్ ఉండాలి. ఒకవేళ సెంటెన్స్ మాట్లాడింది అనుకోండి ఆ బుక్ గురించి, అప్పుడు అది పర్టికులర్ అయిపోయి దాకామా దా చేస్తాం. కానీ ఒక అన్న సెన్స్ ఉంది కాబట్టి దాకామా ఏ. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకి ఏంటంటే కొన్ని ప్రిపోజిషన్స్ బేస్డ్ క్వశ్చన్స్ నాన్న. ప్రిపోజిషన్స్ బేస్డ్ క్వశ్చన్స్ మీకు నేను ఆల్రెడీ గ్రూప్ 2, గ్రూప్ 3 ఇంగ్లీష్ కోసం నేను టెన్సెస్ మీద కొన్ని క్వశ్చన్స్ చేశాను ఆల్రెడీ. కొంచెం ముందుకెళ్ళి చూడండి వీడియోస్ ఓకేనా. ఆల్రెడీ కొన్ని వీడియోస్ ముందు ఓకేనా, ఒక 1 వీక్ అవుతుంది అనుకుంటా ఆ వీడియో రిలీజ్ చేసి. ఆ వీడియోస్ చూడండి మీరు, టెన్సెస్ పార్ట్ 1, పార్ట్ 2 చాలా ఇంపార్టెంట్ ఆ వీడియోస్ కూడా చూసుకోండి జాగ్రత్తగా, రైట్. చూడండి ఇక్కడ మీరు ప్రిపోజిషన్ అంటే ఐ కెన్ కోప్ డాష్ ఎనీ ప్రాబ్లమ్. I can cope up with a, I can cope with a, I can cope up a, I can cope from a. సో I can cope with అనేది ఉండదు అసలు. చాలామందికి ఏం తెలుసు అంటే కోప్ అప్ విత్ అనుకుంటారండి. అసలు మనకి ఇంగ్లీష్లో కోప్ అప్ విత్ అనేది ఉండదు అసలు, ఇది ఉండనే ఉండదు. కోప్ విత్ ఏమన్నా చెప్పండి మనం అక్కడ, ఓకే. కోప్ విత్ అంటూ ఉండదు, కోప్ అప్ విత్ ఉండదు ఓకేనా. కోప్ విత్ అంటే ఫేస్ చేయడం అనమాట, రైట్. బట్ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ షీ సఫరింగ్ డాష్ ఫీవర్. చూడండి ఇక్కడ షీ సఫరింగ్ ఓకేనా. ఎప్పుడైనా సరే సఫరింగ్ వచ్చినప్పుడు మనకి ఏ ప్రిపోజిషన్ వస్తుందండి, ఫ్రమ్. సఫరింగ్ ఫ్రమ్ ఓకేనా, సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అంటాం. కాబట్టి సఫరింగ్ విత్ కాదు, సఫరింగ్ బై కాదు, సఫరింగ్ ఆన్ కాదు, ఏమొస్తుంది సఫరింగ్ ఫ్రమ్. షీ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఐ రైట్ డాష్ ఇంక్. చూడండి ఎప్పుడైనా సరే ఇంక్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఏమి యూజ్ చేసుకోవాలంటే ఇన్ యూజ్ చేసుకోవాలండి. డైరెక్ట్ ఆన్సర్ ఇవన్నీ ఓకేనా. ఇన్ ఇంక్ విత్ ఏ పెన్ అనాలి, లేకపోతే ఇన్ ఇంక్ అనాలి. విత్ ఏ పెన్, ఇన్ ఇంక్ అనాలి ఓకేనా. అది మనకు ఇన్ ఇంక్ వస్తుంది. నెక్స్ట్ ఇంటూ తోటి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు. షీ జంప్డ్, ఇది ఒకటి చూసుకోండి, ఇది కూడా మనకి ఇంపార్టెంటే. చూడండి ఎప్పుడైనా సరే జంప్ చేసినప్పుడు, రివర్లోకి దునికినప్పుడు షీ జంప్డ్ ఇంటూ ద రివర్ అంటాం. ఎందుకంటే జంప్ చేసినప్పుడు ఇక్కడ మూమెంట్ ఉంటుంది కదా, కాబట్టి షీ జంప్డ్ ఇంటూ ద రివర్, ఇది కూడా రాసుకోండి ఓకే. నెక్స్ట్ షీ డైడ్ డాష్ క్యాన్సర్. చూడండి చనిపోయినప్పుడు క్యాన్సర్ ఓకేనా, ఇలా మనకు వ్యాధితోటి చనిపోతే అప్పుడు మనం ఏమంటామంటే షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. ఏమంటాం చెప్పండి, డైడ్ ఆఫ్ క్యాన్సర్ ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి, డైడ్ ఆఫ్ క్యాన్సర్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ఐ ప్రిఫర్ కాఫీ డాష్ టీ. ఐ ప్రిఫర్ కాఫీ డాష్ టీ. చెప్పండి మనకు ప్రిఫర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఏమొస్తుందంటే 2 అనే ప్రిపోజిషన్ వస్తుంది ఓకే. ఏమొస్తుంది చెప్పండి, 2 అనే ప్రిపోజిషన్ వస్తుంది. మీకు కొన్ని వర్డ్స్ రాయిస్తారు చూడండి ఇక్కడ. మీకు చూడండి ప్రిఫర్ కానీ ఓకేనా, సుపీరియర్ కానీ ఓకేనా, ఇన్ఫీరియర్ కానీ ఓకేనా, ఎల్డర్ కానీ ఓకేనా, జూనియర్ కానీ ఓకే, సీనియర్ కానీ, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా. ఇవి వచ్చినప్పుడు మనకు ఏ ప్రిపోజిషన్ వస్తుందంటే 2 అనే ప్రిపోజిషన్ వస్తుంది. దాన్ అనే ప్రిపోజిషన్ కాదు, 2 వస్తుంది ఎప్పుడైనా. ప్రిఫర్ 2, సుపీరియర్ 2, ఇన్ఫీరియర్ 2, ఎల్డర్ 2, సీనియర్ 2, జూనియర్ 2, ఎప్పుడైనా సరే ఏమొస్తుంది చెప్పండి మనకు 2 వస్తుంది. కాబట్టి ఐ ప్రిఫర్ కాఫీ టు టీ. ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ కాదు, ఐ ప్రిఫర్ కాఫీ టు టీ. కాబట్టి ఇవి రాసుకోండి క్లియర్గా. ఇవి వచ్చినప్పుడు మనకి ఏం రావాలి ప్రిపోజిషన్, 2 అనే ప్రిపోజిషన్ వస్తుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఐ కాంప్లిమెంటెడ్ హర్ డాష్ హర్ సక్సెస్. చెప్పండి ఐ కాంప్లిమెంటెడ్ హర్ డాష్ హర్ సక్సెస్. చూడండి ఎప్పుడైనా సరే కామెంట్ కానీ ఓకేనా, నెక్స్ట్ కాంప్లిమెంట్ కానీ
ఓకేనా. నెక్స్ట్ కంగ్రాచులేట్ కానీ, ఓకేనా. ఇవి వచ్చినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఆన్, కామెంటింగ్ ఆన్, కాంప్లిమెంటెడ్ ఆన్, కంగ్రాచులేటెడ్ ఆన్. ఐ కంగ్రాచులేటెడ్ హిమ్ ఆన్ హిస్ సక్సెస్. ఓకేనా. సో మనకి ఏం రావాలి చెప్పండి, కాంప్లిమెంటెడ్ వచ్చినప్పుడు ఆన్, ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఏమొస్తుంది మనకు, ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, ఇవి క్లియర్గా రాసుకోండి. రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, షీఈస్ ఫాండ్ డాష్ మ్యూజిక్. చెప్పండి నాన్న, ఫాండ్ అంటే ఇష్టం, ఆమెకు మ్యూజిక్ అంటే ఇష్టం అని. సో ఫాండ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఏమొస్తుంది చెప్పండి, ఆఫ్, ఫాండ్ ఆఫ్. ఏమొస్తుంది మనకు, ఫాండ్ ఆఫ్ అంటూ ఉంటాం. కాబట్టి ఫాండ్ ఆఫ్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఫాండ్ ఆఫ్ ఈజ్ ద ఆన్సర్, ఫాండ్ ఆఫ్. మీకు ఇంకా ఉంటాయి చూడండి ఇక్కడ, గిల్టీ, గిల్టీ వచ్చినా మనకి ఏమొస్తుంది చెప్పండి, ఆఫే వస్తుంది. అక్యూజ్డ్, అక్యూజ్డ్ వచ్చిన ఏమొస్తుంది చెప్పండి మనకు, ఆఫే వస్తుంది. గిల్టీ ఆఫ్, అక్యూజ్డ్ ఆఫ్. ఓకేనా, రాసుకోండి ఇవి క్లియర్గా. ఓకే. నెక్స్ట్ చార్జ్డ్, అదే చార్జ్డ్ వచ్చింది అనుకోండి, చార్జ్డ్ విత్ వస్తుంది. ఓకేనా, చార్జ్డ్ విత్. నెక్స్ట్ బిజీ విత్, విత్ తోటి వచ్చాయన్నమాట ఇవి. ఓకే, చార్జ్డ్ విత్, బిజీ విత్. అదే ఫాండ్ ఆఫ్, గిల్టీ ఆఫ్, అక్యూజ్డ్ ఆఫ్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వి విల్ రీచ్ ఫ్రమ్ 5 PM డాష్ 8 PM. వి విల్ రీడ్ చదువుతాము, మేము చదువుతాము. ఎప్పటినండి, 5 PM నుండి 8 PM వరకు చదువుతాం. చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు ఫ్రమ్ అనే దానికి ఏ కాంబినేషన్ ఉంటుందంటే టు అనే కాంబినేషన్ ఉంటుంది నాన్న. అదే మనకు బిట్వీన్ అనే దానికి ఏ కాంబినేషన్ ఉంటుంది అంటే అండ్ అనే కాంబినేషన్ ఉంటుంది. ఫ్రమ్ అనే దానికి ఏమో టూ కాంబినేషన్ ఉంటుంది, బిట్వీన్కి ఏమో అండ్ అనేది కాంబినేషన్ ఉంటుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ ఫ్రమ్ ఇచ్చింది కాబట్టి అండ్ వస్తుందా, ఫ్రమ్కి రాదు. బై వస్తుందా, రాదు. ఏమొస్తుంది మనకు, టూ. ఓకేనా. సో వి విల్ రీడ్ ఫ్రమ్ 5 PM టు 8 PM అంటాం. సో ఫ్రమ్కు టూ రావాలి, బిట్వీన్కు అండ్ రావాలి నాన్న. నెక్స్ట్ చూడండి ఇక్కడ, రామ్ అగ్రీడ్ డాష్ మై ప్రపోజల్. చూడండి ఇక్కడ, అగ్రీడ్ డాష్ మై ప్రపోజల్. ఇక్కడ జాగ్రత్తగా వినండి, నేను రాస్తా క్లియర్గా. మీకు జనరల్గా అగ్రీ, ఓకేనా. సో అగ్రీ వచ్చినప్పుడు మనకు జనరల్గా చూడండి ఇక్కడ విత్ వస్తుంది, టూ వస్తుంది నాన్న. అగ్రీ వచ్చినప్పుడు విత్ వస్తుంది, టూ వస్తుంది. విత్ ఎప్పుడు వస్తుంది అంటే పర్సన్స్కి. విత్ ఎప్పుడు వస్తుంది చెప్పండి మనకు, పర్సన్స్కి విత్ వస్తుందండి. టూ ఎప్పుడు వస్తుందంటే ప్రపోజల్స్కి, థింగ్స్కి టూ వస్తుందండి. ప్రపోజల్స్కి, థింగ్స్కి టూ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ అగ్రీ విత్ హర్రా, టు హర్రా. హర్ అంటే పర్సన్ కదా, ఐ విల్ అగ్రీ విత్ హర్, ఐ విల్ అగ్రీ విత్ హిమ్, ఐ విల్ అగ్రీ విత్ దెమ్. అదే టూ ఎప్పుడు వస్తుందంటే ఐ విల్ అగ్రీ టు హర్ ప్రపోజల్, ఐ అగ్రీడ్ టు హర్ ప్రపోజల్, టు హిస్ ప్రపోజల్. కాబట్టి ఇక్కడ సో రామ్ అగ్రీడ్ డాష్ మై ప్రపోజల్ అంటే, ప్రపోజల్ అంటే అక్కడ పర్సన్ కాదు, ప్రపోజల్ థింగ్ కదా. మరి పర్సన్గా కూడా థింగ్ ఉన్నప్పుడు మనకు విత్ వస్తుందా, టూ వస్తుందా, టూ వస్తుంది. కాబట్టి ఫర్ ఎట్లాగు రాదు, ఆన్ ఎట్లాగు రాదు. సో మనకు విత్ కూడా రాదు, విత్ అనేది పర్సన్ ఉంటే వచ్చేది, కాబట్టి అది రాదు. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది చెప్పండి, టు మై ప్రపోజల్. అది. నెక్స్ట్ యాంగ్రీ అనే వర్డ్ కూడా ఉంటుంది, ఇది కూడా రాసుకోండి క్లియర్గా. యాంగ్రీ వచ్చినప్పుడు రెండు వస్తాయి మళ్ళీ, యాంగ్రీ విత్ ఉంటుంది, యాంగ్రీ ఎట్ ఉంటుంది. యాంగ్రీ విత్ ఉంటుంది, యాంగ్రీ ఎట్ ఉంటుంది. యాంగ్రీ విత్ ఎప్పుడు యూజ్ చేసుకుంటామంటే పర్సన్స్ వచ్చినప్పుడు. ఓకేనా, యాంగ్రీ విత్ అనేది పర్సన్స్ వచ్చినప్పుడు. యాంగ్రీ ఎట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే బిహేవియర్ వచ్చినప్పుడు. ఓకేనా, ఆన్ అనేది ఉండదు. యాంగ్రీ అగ్రీకి ఆన్ అనేది ఉండదు అస్సలే. యాంగ్రీ అంటే కోపం, కోపడడం. అగ్రీ అంటే ఒప్పుకోవడం. చూడండి, ఐ విల్ యాంగ్రీ విత్ హిమ్, ఐ యామ్ యాంగ్రీ విత్ హిమ్. ఓకేనా, ఓకేనా అంటే నేను చాలా కోపంగా ఉన్నాను అతనితోటి, కాబట్టి విత్ పర్సన్. అదే ఐ యామ్ వెరీ యాంగ్రీ విత్ హర్ బిహేవియరా, ఎట్ హర్ బిహేవియరా, ఎట్ హర్ బిహేవియర్ అంటాం. ఓకేనా, పర్సన్ వచ్చినప్పుడు విత్, బిహేవియర్ వచ్చినప్పుడు ఎట్. అది అగ్రీకి అయితే పర్సన్ వచ్చినప్పుడు విత్, బిహేవియర్ ప్రపోజల్ వస్తే టూ. ఓకేనా. ఇది నెక్స్ట్ క్వశ్చన్, రాధిక అండ్ మమత షేర్డ్ చాక్లెట్స్ డాన్స్ దెమ్సెల్వ్స్, డాన్స్ దెమ్సెల్వ్స్. చూడండి ఇక్కడ రాధిక మమత ఇద్దరు షేర్ చేసుకున్నాడు చాక్లెట్స్ని వాళ్ళ మధ్యలో. మరి ఇప్పుడు రాధిక మమత ఎంతమంది ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి బిట్వీన్, వాళ్ళ మధ్యలో. ఓకేనా, బిట్వీన్ అంటే మధ్య, ఇద్దరి మధ్య జరుగుతున్నాయేమో బిట్వీన్ అంటాం. అదే ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నారు అనుకోండి, ముగ్గురు, నలుగురు, ఐదుగురు ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది చెప్పండి మనకు, అమాంగ్. అప్పుడు ఏమొస్తుంది మనకు, అమాంగ్. ఇద్దరు ఉన్నప్పుడేమో బిట్వీన్ యూజ్ చేసుకోవాలి, ఇద్దరి మధ్య అన్నప్పుడు. ఇద్దరి కంటే ఎక్కువ, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, 100 మంది ఉన్నా సరే ఏం యూజ్ చేసుకోవాలి చెప్పండి, అమాంగ్ యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ రాధిక మమత ఇద్దరే ఉన్నారు కాబట్టి బిట్వీనే అమాంగా, బిట్వీన్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ డి, బిట్వీన్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి, బిట్వీన్ అనేది అక్కడ మనకు ఆన్సర్ అయిపోతుంది నాన్న. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మీరు,
లాస్ట్ క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోలో. నెక్స్ట్ మీకు ఇంకా వీడియోస్ చేస్తాను, ఇంకా మీకు 2-3 వీడియోస్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసుకోండి. ఓకే రైట్. చూడండి ఇక్కడ డాష్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్. చాలామంది ఏం చేస్తారు చెప్పండి, దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఏం పెడతారంటే ద ఎవరెస్ట్ అని పెడతారు నాన్న. కానీ ఇక్కడ మనకు ద ఎవరెస్ట్ అస్సలు రాకూడదు. ఓకేనా. సో ఎవరెస్ట్ జనరల్గా చూడండి, సో గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్, చూడండి గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేసుకోవాలి, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ వచ్చినప్పుడు మనం దా యూజ్ చేసుకోవాలండి. ద హిమాలయాస్, ద సాత్పురాస్, ద వింధ్యాస్, ద ఆల్ప్స్. గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ వస్తే దా యూజ్ చేసుకోవాలి. అదే సింగిల్ మౌంటైన్ వచ్చింది అనుకోండి, సింగిల్ మౌంటైన్ చూడండి ఇక్కడ సింగిల్ మౌంటైన్స్ అంటే ఏముంటాయి, కాంచనజుంగా. కాంచనజుంగా అనేది మనకు సింగిల్ మౌంటైన్. ఎవరెస్ట్ అనేది కూడా మనకు సింగిల్ మౌంటైన్. ఓకేనా. కాంచనజుంగా కానీ ఎవరెస్ట్ కానీ కిలిమంజారో, చూడండి కిలిమంజారో కూడా మనకి ఏంటి చెప్పండి, సింగిల్ మౌంటైన్ అండి. సో మనకు గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ వచ్చినప్పుడు దా పెట్టాలి. అదే సింగిల్ మౌంటైన్స్ వచ్చినప్పుడు మనకు నో ఆర్టికల్. ఇక్కడ ఏ ఆర్టికల్ పెట్టకూడదు నాన్న, ఏ ఆర్టికల్ పెట్టకూడదు. రైట్. కాబట్టి ఎవరెస్ట్ అనేది కూడా సింగిల్ మౌంటైన్ కాబట్టి ఇక్కడ ఆర్టికల్ పెడతామా, పెట్టకూడదు. కాబట్టి నో ఆర్టికల్ ఈజ్ ద ఆన్సర్. నో ఆర్టికల్ అనేది మనకు ఆన్సర్ అయిపోతుంది అండి. నెక్స్ట్ ఇక్కడ ద హైయెస్ట్ పీక్. హైయెస్ట్ అంటే మనకు సూపర్లేటివ్ డిగ్రీ కదా, హై, హయ్యర్, హైయెస్ట్. హైయెస్ట్, స్మాలెస్ట్, యంగెస్ట్, క్లెవరెస్ట్, ఇలా ఈఎస్టీ వర్డ్స్, మోస్ట్ వర్డ్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు వాటి ముందు దా అనే ఆర్టికల్ ఉండాలి. ఉంది ఓకే. కానీ ఇక్కడ మనకి ఎవరెస్ట్ ముందు మాత్రం ఆర్టికల్ అనేది రాకూడదు నాన్న. ఇది ఓకేనా. అర్థమైంది కదా మీకు ఇది క్లియర్గా. ఇవి మీకు ఏంటంటే సో కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకేనా. సో గ్రూప్ 3 ఎగ్జామ్ కోసం మీకు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ నాన్న. నేను చెప్తున్నా కదా, మీకు కనుక గ్రూప్ 3లో మంచి మార్క్స్ రావాలి అనుకుంటే గ్రూప్ 3 ఇప్పుడు రాయబోయే గ్రూప్ 3 డేస్లో రాయబోయే గ్రూప్ 3 ఎగ్జామ్లో మీకు బెస్ట్ మార్క్స్ రావాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసి కొన్ని మెయిన్ టాపిక్స్ వినండి. ఎందుకంటే ఒకవేళ పేపర్ ఈజీగా వచ్చింది అనుకోండి, మీరు మెయిన్ టాపిక్స్ వినకపోతే ఆ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేకపోతారు. కాబట్టి మెయిన్ టాపిక్స్ నేను ఆల్రెడీ చెప్పిన వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పేసి నేను అక్కడ వీడియో చేసిన, నిన్న మొన్ననే ఒక 3-4 డేస్ బ్యాక్ వీడియో చేసి పెట్టాను మీకు అక్కడ. బట్ ఆ వీడియోలో టాపిక్ చెప్పాను చూడండి, వాటిని పైన వినుకుంటూ వెళ్ళండి. కనీసం ఒక 10 గంటలో 15 గంటలో కేటాయించి వాటిని వినుకుంటూ వెళ్ళండి కనీసం. ఎందుకంటే వాటి కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని నోట్స్ కూడా రాయాల్సిన అవసరం లేదు. నోట్స్ కూడా అక్కడ పీడిఎఫ్ నోట్స్ కూడా ఉంటుంది. ఏ టాపిక్ ఆ టాపిక్ పీడిఎఫ్ నోట్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ నోట్స్ కూడా చూసుకోవచ్చు మీరు. సో మీకు గ్రూప్ 2 కూడా కావాలి అనుకుంటే 35 డేస్ ఉంటుంది లోపల, ఇది యాక్చువల్ వ్యాలిడిటీ. గ్రూప్ 2 ఎగ్జామ్ వరకు మీకు 99 రూపీస్కే వ్యాలిడిటీ ఇస్తా. రైట్. అది మీకు గ్రూప్ 3 కోసం అయితే మీరు 49 రూపీస్ పెట్టి తీసుకోండి. రైట్. 1 వీక్ వ్యాలిడిటీ 49 రూపీస్కే ఇస్తున్నాను, అది తీసుకోండి. గ్రూప్ 2 గ్రూప్ 3 రెండు కావాలంటే ఇది తీసుకోండి అంతే. అర్థమైంది కదా. సో మీరు ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసి లాగిన్ రిజిస్టర్ అయ్యి టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ కోర్సెస్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ కనిపిస్తాయి నాన్న. ఓకేనా. మీకు అక్కడ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. సో గ్రూప్ 2 కోర్సు మీకు అక్కడ ఏది కావాలంటే అది తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, నేనే లిఫ్ట్ చేస్తాను. ఓకేనా. సో 9985317597. రైట్. మీకు కోర్సు గురించి ఓకేనా, ఫోన్పే లేకపోయినా సరే, కోర్సు ఒకవేళ రాకపోయినా సరే, యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు ఆ ప్రాబ్లం అనేది సార్ట్అవుట్ చేయిస్తాను. అర్థమైందా మీకు క్లియర్గా. ఇవి ఓకేనా. ఈ వీడియోలో మీకు ఏం చెప్పాను, నేను కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిట్స్ చెప్పాను. మీకు మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఎంత మోటివేషన్ వస్తే మీకు అన్ని వీడియోస్ అనేవి ఎక్స్ట్రా చేస్తూనే ఉంటాను. ఓకేనా. సో తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.